హలో గైస్, ఇందాక రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసాను. ఈ స్టోరీ విషయానికి వస్తే కనుక ఇది ఇంట్రోవర్ట్ అమ్మాయి లవ్ చేసి ఎక్స్ట్రోవర్ట్గా ఎలా మారింది అనేది ఈ సినిమా స్టోరీ. ఇది కాంప్లెక్స్ లవ్ స్టోరీ అనమాట. లవ్ ఉంది కానీ పెద్ద లవ్ ఫీలింగ్స్ అయితే ఏమి ఉండవు, ఎమోషన్స్ కూడా పెద్ద అయితే ఏముండవు. అండ్ డైరెక్టర్ గారు యాక్టింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ డైరెక్షన్ మీద పెట్టింటే ఇంకా చాలా బాగుండేది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక హీరో హీరోయిన్ రాహుల్ రవీంద్రన్, రావు రమేష్ క్యారెక్టర్లు చాలా అంటే చాలా యాక్టింగ్ బాగుంటుంది. అండ్ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ఇంటర్వెల్ బ్యాంగు అండ్ క్లైమాక్స్ 15 minutes చాలా అంటే చాలా బాగుంటుంది. మైనస్ పాయింట్స్కి వచ్చే విషయానికి వస్తే కనుక ఇక్కడ స్టోరీ మీద ఇంకా కొద్దిగా వర్క్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని లూపోల్స్ ఉన్నాయి. అంటే మైనస్ పాయింట్స్ అక్కడక్కడ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎలాబరేట్ చేసి ఉంటే బాగుండేది. ఇక మ్యూజిక్ అంతంత మాత్రమే ఉంది. అండ్ సాంగ్స్ కూడా పెద్ద అయితే అనిపించలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే కనుక 5కి 2.5. ఈ వీకెండ్లో ఏ ఆప్షన్ లేకపోతే కనుక ఈ సినిమాని చూడమని సజెస్ట్ చేస్తాను. అండ్ ఫుల్ రివ్యూ అయితే కనుక అరిటాక్ బాష్ ఛానల్లో ఉంది, మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ గాయ్స్.